ఈరోజు కార్తీక మాసంలో 10వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే ధాత్రీ నవమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో 10వ రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలన్నీ కూడా ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. వాటిలో ముఖ్యమైనది కార్తీక స్నానం. కార్తీక మాసంలో 10వ రోజు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరంలో స్నానం చేసినా లేదా తెల్లవారుజామున కార్తీక స్నానాన్ని ఆచరించినా వాళ్ళకి కురుక్షేత్రంలో 3 కోట్ల బంగారు నాణ్యాలు దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే ఈరోజు నదీ తీరంలో చేసే స్నానం కానీ, గృహంలో తెల్లవారుజామున చేసే స్నానం కానీ అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కార్తీక మాసంలో 10వ రోజు ఖచ్చితంగా ఇవ్వవలసిన దానం ఆవు నెయ్యి దానం. 10వ రోజు ఆవు నెయ్యి దానం ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అంటే తరతరాలు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఈరోజు ఆవు నెయ్యి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలాగే కందిపప్పు, ఆవు నెయ్యి ఈ రెండింటిని సూర్యాస్తమయ సమయంలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసంలో 10వ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఎక్కడైనా సరే నదీ తీరంలో ఉన్నటువంటి మట్టి తెచ్చి ఆ మట్టిని మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటలో పోసినట్లయితే భూదానం చేసిన ఫలితం కలుగుతుంది. అది 10వ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఎవరైనా సరే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకు వెళ్ళి నదిలో స్నానం చేసే వాళ్ళు ఉంటే నదీ తీరంలో ఉన్న మట్టి దోసిల్లో తీసుకొని వచ్చి మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటలో పోయండి. భూమిని దానం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే కార్తీక మాసంలో 10వ రోజు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఉమ్మెత్త పూలతో ఈరోజు గణపతిని పూజించినట్లయితే బుద్ధి వికసిస్తుంది, ప్రజ్ఞాపాఠవాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీ ఇష్టదైవానికి, ఈశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎవరికైనా సరే గన్నేరు పూలతో పూజ చేసినట్లయితే బంగారాన్ని కొనుక్కునే యోగం కలుగుతుంది. భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శివకేశవులను 10వ రోజు సందర్భంగా గన్నేరు పూలతో పూజించండి, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సంధ్యా సమయం దాటాక ముత్తైదువులను పూజిస్తే మంచిది. కార్తీక మాసంలో 10వ రోజు సువాసిని పూజ చేస్తే చాలా మంచిది. ఈ సువాసిని పూజ సంధ్యా సమయం దాటాక చేయండి, అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో 10వ రోజుకున్నటువంటి ఇంకొక అద్భుతమైన శక్తి గురించి కార్తీక మహాత్మ్యంలో చెప్పారు. ఆ శక్తి ఏంటంటే, కార్తీక మాసంలో 10వ రోజు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 1,00,000 సార్లు జపించిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి 10వ రోజుకు ఉంటుంది. కాబట్టి నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించండి. అలాగే ఈరోజు శివాలయానికి వెళితే శివాలయంలో 9 లేదా 18 లేదా 27 ప్రదక్షిణలు చేయండి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళితే 12 లేదా 24 లేదా 36 ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రత్యేకంగా శివకేశవ ఆలయాల్లో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో 10వ రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు ధాత్రీ నవమి. ధాత్రీ నవమి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఉసిరిక చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఉసిరిక చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. ఉసిరిక చెట్టు సమీపంలో పండ్లు కానీ వస్త్రాలు కానీ దానం ఇవ్వండి. ఇలా ధాత్రీ నవమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఉసిరిక చెట్టు పూజ నిర్వహించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి కార్తీక మాసం 10వ రోజు ధాత్రీ నవమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సర్వ శుభాలను సిద్ధింపజేసుకోండి.